గాయస్ ఇప్పుడైతే నేను గుంజన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. అది తిరుపతి దగ్గరలో ఉంది. గంగా నేను మాస్క్ 10 రూపాయలు. 10 రూపాయలా? ఇష్టపడా నీ మొహం ఇవ్వాల్సిందనా? ఏదో సోకు చేసుకొని చేస్తావు. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటాయి కదా. కరోనా వచ్చినట్టున్నావు. నిజంగా కరోనా వస్తుంది ఆ దుమ్ముకి. సరే కానీ బాగున్నా? కత్తిలా ఉన్నావు. కత్తిలా ఉన్నావు. ఇద్దో కదా ఎట్టనమ్మా గుడ్డోళ్ళ ఉన్నావు. గాయస్ మనం కోడూరు వరకు కానీ వెళ్ళలేదు. మామండ్రి ఫారెస్ట్ దాటంగానే మనకు ఉప్పరపల్లి రా పేరా ఉప్పరపల్లె అక్కడ రైల్వే గేట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. మధ్యలో ఆగాం. కోడూరుకి 6 కిలోమీటర్స్ ముందే వస్తుంది. ఏంది మన సైడ్ నుంచి వస్తాయి అంటే గూడూరు, నాయుడుపేట, కాళహస్తి, తిరుపతికి ఒక 6 కిలోమీటర్ల ముందు కోడూరు రైట్ సైడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ నుంచి లోపలికి రాగానే 40 కిలోమీటర్స్ కోడూరు. 34 కిలోమీటర్స్ వస్తే ఒక బోర్డు వస్తుంది ఉప్పరపల్లె అని. ఠాగూర్ మూవీలో చిరంజీవి చెప్పినట్టు చెప్తున్నాడు. ఇంత నేను గుర్తుపెట్టుకోలేను. ఇప్పుడైతే ఉప్పరపల్లి గేట్ కాడికి వెళ్ళి రైల్వే గేట్ అక్కడి నుంచి వీడియో తీస్తా. ఉప్పరపల్లి ఊరికైతే వచ్చేసాం. ఇక్కడ వచ్చి రైల్వే గేట్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళాలా? ఇదిగోండి రైల్వే గేటు. గాయస్ రూట్ అయితే చాలా బాగుంది. సన్నగా ఉంది. ఈ వ్యవహారాలు అయితే చాలా ఉన్నాయి మన దగ్గర. ఉందిరా ఇట్లా వెళ్తుంటా. సరేనా తీసుకున్నా. ఇంకో రైల్వే గేట్ వచ్చింది. అసలు వెళ్ళేది ఇట్టేనా? అడగదామాడా అక్క? వాటర్ ఫాల్కి ఎట్టక్క? ఇట్టా లెఫ్టా? ఓకే. రెండో రైల్వే గేట్ కాడ లెఫ్ట్ వెళ్ళాలి మనం, దాన్ని దాటకుండా. చూడండి గైస్ బొప్పాయికి అంతా లోడ్ చేస్తున్నారు. తీస్తున్నానన్నా. గట్టిగా ఉంటుంది అన్న. వెయిటా మోస్తున్నా? చిన్న 80 కేజీలు తల మీద పెట్టుకొని పోతున్నావు. అదే ఎట్టే పెట్టుకున్నావు మెడకి నొప్పుడుతాయో. నా చూపి అది చూపిస్తా. కోసేద్దాం. వస్తున్నావునా? కోసేది పండన్నా. మీ మీదనే ఉన్నది కన్నంతా. మాకే అన్నదా? అది కూడా పెరుక మనం కొంటున్నా. ఒకటి చాలన్నా. అది కూడా అంటే వాటర్ ఫాల్కి వెళ్తున్నావు చెరువు కాడికి. నిన్న కార్లు వేసుకోవచ్చు. ఓకే బాయ్. థ్యాంక్స్ అన్న ఇచ్చినందుక. ఓకే ఓకే. ఒకటే చాలా ఎక్కువ మాకు. బొప్పాయి చెట్లు. సరేనా బాయ్నా? తీసా ఇదిగో కమిటీ డాన్స్ వేస్తారని చెప్పు. డాన్స్ సరేనా బాయ్నా? గైస్ సరే అక్కడికి ఫోన్ చేస్తా. ఇది నాకు తెలిసి 3వ గిఫ్ట్ మాదిరి. చిన్నప్పుడు నాకు ఎవరు ఇచ్చారు గిఫ్ట్లు? ఎవరేమి ఇలా ఇచ్చారా? మా అక్క టెంట్ ఇచ్చింది. దాని తర్వాత పోయినసారి మామిడికాయ ఒక అతను ఇచ్చాడు. ఇప్పుడు ఈ బొప్పాయికాయ. ఈ 3 నాకు అర్థమైందిలే. నువ్వు వీడియో చేసాను బొప్పాయి కోసం అని. చిన్నప్పటి నుంచి అయితే నాకు ఈ 3 గిఫ్ట్లే వచ్చింది.
టెంట్, ఒక మామిడికాయ, ఒక బొప్పాయికాయ. అది రేపు గంగ ఏమైనా తీస్తాడేమో గిఫ్ట్. నేనే నీకు పెద్ద గిఫ్ట్నా? అవును, చాలా పెద్ద గిఫ్ట్. జనసేన జెండా చెప్పునా ఎగురుతుంది. రే లెఫ్ట్ పోవాలనుకుంటారా? ఏమైందా? పురి పోసరు వెళ్ళి అరే తల. బాయ్ బాయ్. గాయ్స్, ఇప్పుడైతే మనకు మ్యాప్స్లో చూపించేస్తుంది. మనం అసలు ఎవరిని అడగబోలేదు ఇక్కడ. కానీ అడగండి, ఎందుకని మంచిది. మ్యాప్స్ నమ్ముకోబల్లా. ఇప్పుడు ఎట్ట పోవాలి? గంగా ఎట్ట పోవాలేమరా? ఈ రూట్ కానీ రాంగ్ అయితే సంపతాడు వాడు. మ్యాప్స్లో అయితే ఇట్టని చూపించింది. స్ట్రైట్ బస్ చెప్తా. ఇప్పుడైతే గుంజనా చెరువు కాడికి పోతా ఉన్నాం. మ్యాప్స్ అయితే మనకు రూట్ చూపించింది, అదే ఫాలో అవుతున్నాం. దిగాలా? ఓకే ఓకే. హెవీనా? ఆ కట్ట మీదకి పోయి ఆడికి పోతారు. మాటలు కంటే అట్లా గొంతు ఎండిపోయింది. ఆ నీళ్ళు తాగే ఎక్తిగా అజు ఎట్టున్నాయో. ఆడ కాదు, ఆడ బాగున్నాయి. తాగితే పోతాం. గాయ్స్, చెరువు కాడికైతే వచ్చేసాం. కిందకి వెళ్ళి చూపించాను కదా, మనమైతే కట్ట మీద వెళ్దాం. గాయ్స్, దూరంగా అయితే అక్కడ బండ్లు పెట్టినారు. అదేనేమో దారి. ఈ చెట్లు చచ్చిపోయా మరి బతుకున్నాయో, నిలబడే ఉన్నాయి. నెల్లట్టు కూడా ఇదిగోండి అక్కడ బండ్లు. వాళ్ళు ఏమన్నా నీళ్ళు ఇచ్చుంటే అడగాలి. పోయేసి వచ్చాను మేడం. సరే పోతా, ఏమొద్దు చూద్దాం. వస్తా వస్తా. ఎర్రచందనం చెట్టు అనుకుంటా ఇది. గొంతు అయితే ఫుల్ ఎండిపోయి ఉంది. గొంతులో నీళ్ళు కానీ లేవు. మ్యాప్స్లో అయితే ఈ దారే చూపించింది ఎండింగ్. అంటే బైకులు పెట్టే వరకు కానీ చూపించలేదు. కాస్త దూరంలోనే మ్యాప్స్ లొకేషన్ ఆగిపోయింది. ఇంకా మేమే ఎత్తుక్కుంటూ వచ్చేసాం ఇక్కడికి. ఇప్పుడు పోతున్నా ఓకే, రిటర్న్లో మళ్ళీ ఈ దారిని వస్తానా ఎట్ట వస్తానా నాకు తెలీదు. అది పాయింట్. గాలి వస్తూ ఉంది ఇటు సైడ్ నుంచి. చూడండి ఇటు వెళ్ళింది ఇప్పుడు గాలి. కానీ కింద నాకేం తగల్లా గాలి, పైనుంచి పైన వెళ్ళిపోయింది. గూడులు చూడండి, కింద నుంచి ఇలా వెళ్తున్నాయి లోపల పైకి. ఇంకోటి అయితే ఇంకో గుడి ఎలా ఉందంటే ఉయ్యాల మాదిరి ఉంది. జస్ట్ అవి ఆడ నిలబడుకోవడానికి మాత్రమే. చూడండి గుడి కింద పడిపోయి ఉంది. గడ్డి ఇవే అవి. దగ్గరగా ఉంటే ఆ పక్షులు చూపిద్దాం అనుకుంటే అవి మరి ఇంత ఉన్నాయి అంటే కెమెరాకి ఇంతగా కనబడుతున్నాయి. సరే మనం వచ్చిన పని కానిద్దాం. చూడండి నా అంత ఎత్తున్నాయి గడ్డి. 6 అడుగులు ఉంటాను నేను. తెలియని ప్లేస్కి వస్తే ఏ శబ్దం చూసినా భయమే వేస్తుంటుంది. వాటర్ అయితే స్వచ్ఛంగా ఉన్నాయి, తక్కువ ఉన్నా. కెమెరా కానీ బాగా హీట్ ఎక్కింది. నీళ్ళు పోస్తా కాస్త కెమెరా మీద. ఈ కర్ర అయితే ఏదో కొండ చెలువులాగా ఉంది. కెమెరానే కాదు, నా తలకాయ కానీ బాగా హీట్ ఎక్కేసింది. ఇంట్లోనే ఉండి
ఏదైనా థ్రిల్గా ఏదైనా చేద్దామని వస్తా, చూస్తే ఇక్కడ రాగానే దూలు తిరిపోద్ది. ఆనందంగానే ఉంటుంది కానీ దూలగానే తిరిపోద్ది. దేవుడా, అక్కడేదో ఉంది. చచ్చా కానీ వెళ్ళిపోదాం. నాకు ఇప్పుడు ఏదైనా వచ్చినా ఎదిరించే శక్తి కానీ లేదు. కానీ మనం ఇప్పుడు వెనకాల కూడా ఒక కన్నేసే ఉంచాలా. దాదాపు వెనకాల నుంచి దాడి చేస్తాయి మన మీద. ఇక్కడ ఏముంటాయి నాకు తెలీదు, కానీ ఏదైనా తక్కువ అంచనా వేయకూడదు. కానీ ఇక్కడి నుంచే తెలిపోదాం అన్నట్టు శబ్దం. వాయిస్ వినపడతా ఉంది ఎవరితో. ఉన్నారు, మనుషులు ఉన్నారు. హ్యాపీ. అన్నా వాటర్ ఉన్నాయన్నాడా? వాటర్ లేవా? ఎంత దూరం పోవాలి ఇంకా? బాగున్నాయి వాటరు? ఒక్కరోవా ఉన్నాయి, మునగొచ్చు. గొంతుల్లో ఉన్నాయి. మీరు ఒక్కడే వచ్చారా? ఒకవేళ ఎన్ని కిలోమీటర్లు పోవాలి ఇటు పోతే? ఇప్పుడు 1.5 పైన పోవచ్చు. మీరు పోయి వస్తున్నారా నుంచా? మేము బైక్లు ఇంకా పైన వీడి వచ్చాం. ఇంకా చాలా దూరం నడచాల. సత్యం నేనా 1.5 కిలోమీటర్ ఉంటుందా? ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్లో మాదిరి ఉంటుంది ఆడ. అబ్బా అంత లేదు, అదంతా చూడదు. మేము పోయినాం, అది నమ్ముకొని ఒకసారి పోయినాము. ఒకసారి ఇరవై వెనక్కి వినాం, మళ్ళీ కొద్దిగా ముందుకు వినాం. ఇప్పుడేమి లేవాడ? లేవు. మీ పోయినా వేస్ట్ ఏదో అంత అంత గొంతు ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంది ప్లేస్? గొంతులో నీళ్ళు ఉంటాయి అంతే. నీళ్ళు అయితే లేవంట, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నా. ప్రవీణ్, వాటర్ ఉన్నాయా? 140 కిలోమీటర్లు బొక్క. అక్కడైతే 300 ఫీట్స్ ఉంటుంది బ్రో. అయిపోతుంది మనకి. ఆ వాటర్ ఫాల్ కాడ తాడులు పట్టుకొని వెళ్ళాలా? దిగాలన్నా వాటర్ ఫాల్ కాడ దగ్గర తాళ్ళు పట్టుకొని వెళ్ళాలా. మొత్తం ఈ మార్త కొండ మీద రావాలి, చాలా డౌన్ రావాలి. ఇదే విధంగా ఉంటుంది, కిందకి రావాలా. ఒక్కరోజు స్లిప్ అయినా పడిపోతాం. దానికంటూ గైడ్ వస్తారా? గైడ్ ఎవరు రారు, మనం వెళ్ళాలా? వెళ్ళాలా. లోకల్స్ ఎవరైనా తెలిసిన తీసుకెళ్ళాలి. అక్కడ వాటరేనా? కనీసం ఇదేనా? ఆ ఒకటైనా చూపిద్దాం. నేను జ్వరం వచ్చినందుకు బాటిల్లో చిన్నట్టు పట్టుకోవా? ఒక్కనే వచ్చా? ఏమే పోదామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. బిస్కెట్ అబ్బా అక్కడ ఇది తీసుకుంటా. కింద ఒకటే పడిపోయింది, అసలు నడవలేకగానే ఉన్నా. ఉదయం నుంచి అందులో తినకుండా వచ్చా. అతి ఈత కొడతాం కదా, తింటే కడులో తిప్పేస్తుంది అనేసి. ఇక్కడ నీళ్ళు లేవని అనుకోలేదు. ఇప్పుడు కడుపులో నొప్పి పుడుతుంది. ఏంది ఎప్పుడు నీ చెట్టు అసలుకి? 100 ఏళ్ళు ఉంటాయి. 100 ఏళ్ళు ఉంటాయి చెట్టుకా? గైస్ చెట్టుని చూడండి. ఏర్లు చూడు, భూమి లోపలికి ఎట్టేళ్ళు ఉన్నాయో. పై నుంచి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి ఉన్నాయి భూమి లోపలికి. బరువు నిలుస్తుందా? బెటరా? ఇంకా పైకి పట్టుకో, ఇంకా పైకి పట్టుకో. ఓకే పెద్ద చెట్టు.
భలే ఉన్నాయి కోడి పిల్లలు. చిన్నప్పుడు నేను పెంచేది కానీ అవి పెద్ద వరకు ఉండేది. సేమ్ కాదు అది, ఏందో దీని పేరు నాకు అక్కడ తెలీదు. సరే తాత బాయ్. ఆడి స్కూల్ అది. మళ్ళీ తప్పుదారిలో వచ్చాం, మళ్ళీ కొత్త అనుభూతి. నన్ను తిడితే ఆడ ఆపవు అని, ఒకవేళ ఆడ ఆపుంటా ఈ వ్యూ ఉండుంటుంది నీకు. అది కూడా నిజమే. అప్పటిసారి తప్పుదారి కూడా మంచి జ్ఞాపకాలు సినిమా డైలాగ్ అని కొడుతున్నా.